హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి దూది లాంటి మెత్తని దోశలు మంచి కలర్ఫుల్గా ఉండాలంటే ఇలాగా ట్రై చేసి చూడండి. దోశలు అయితే చాలా బాగుంటాయి. ఈ కప్పుతో నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి. మామూలు రైస్ కన్నా రేషన్ బియ్యమే దోశలకి బాగుంటాయి. అయితే ఈ కప్పుతో 3 కప్పుల దాకా రేషన్ బియ్యం తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కప్పుతో 1 కప్పు దాకా మినప్పప్పు అయితే వేసుకున్నాము. ఇదే కప్పుతో 1/2 కప్పు దాకా సగ్గు బియ్యం వేసుకోవాలి. సగ్గు బియ్యం వేసుకొని అదే కప్పుతో 1/2 కప్పు దాకా అటుకులు వేస్తున్నాను. అటుకులు కూడా దీంట్లో వేసుకోవచ్చు. నేను నానిన తర్వాత కడగను కాబట్టి అటుకులు అయితే ఇందులో వేస్తున్నాను. ఒకవేళ నానిన తర్వాత కడగాలనుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ అటుకులు అనేది వేరే గిన్నెలో నానబెట్టేసుకొని ఇది సపరేట్గా నానబెట్టుకోవాలి. ఇవైతే ఒక 6 గంటల దాకా నానబెట్టేసుకోవాలి. ఈ విధంగా నానిన తర్వాత అయితే చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఇవి మనం మిక్సీ జార్లోకి వేసుకుందాము. మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మెత్తని దోశల కోసం అయితే ఈ విధంగా చేసుకున్నాం కదా. మంచి కలర్ఫుల్గా రావాలంటే దోశలు ఏం చేయాలో తెలుసా? 1 స్పూను ఉడికిచ్చిన రైస్ వేసుకున్నామంటే దోశలు అనేవి మంచి కలర్ఫుల్గా గోల్డ్ కలర్లో చాలా బాగా వస్తాయి. ఇటు మెత్తగా ఉంటాయి దోశలు, కలర్ఫుల్గా కూడా ఉంటాయండి. దోశలు చాలా బాగుంటాయి. మెత్తని పేస్ట్ లాగా ఇదో ఈ విధంగా పిండి అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాము మిక్సీ పట్టుకొని. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఈ సాల్ట్ కరగడానికి కొంచెం నీళ్లు వేసుకొని ఈ పిండి అంతా కలిపేసుకోవాలి. ఈ విధంగా పిండి కలిపేసుకొని ఈ గిన్నె కింద మనము ఒక ప్లేట్ పెట్టేసుకున్నామండి. ఎందుకంటే ఒక్కోసారి పిండి అనేది పొంగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాగా మూత పెట్టేసుకోవాలి. కింద మూత పెట్టేసుకున్న సంబర్లో అయితే పిండి అయితే బాగా పులిసి కింద పోతుంది. ఇప్పుడు ఈ చలికాలంలో పిండి అనేది ఎక్కువ పొంగదు కాబట్టి ఇలాగా ఎంతకైనా మంచిది ఒక ప్లేట్ పెట్టుకుంటే మంచిది. ఇదిగోనండి, ఈ విధంగా పిండి అనేది పులిసింది కదా. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని పిండి అయితే కలుపుకుందాము. చూశారు కదా, బాగా పులిసింది కదండి పిండి. ఇదంతా ఒకసారి కలిపేసుకున్నాము. మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది, నీళ్లు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే దోశలు అయితే వేసుకున్నాము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకుందామండి. బాగా వేడైన తర్వాత సిమ్లో పెట్టే వేసుకోవాలి. దోశ హైలో పెట్టామంటే అడుగున దోశ మాడిపోతుంది, పైన పచ్చిగా ఉంటుంది. నేను ఇలా మందంగా వేస్తున్నాను కాబట్టి దోశ అనేది సిమ్లో పెట్టే కాల్చుకోవాలి. దీనిపైన ఆయిల్ వేసుకొని బాగా కాల్చుకోవాలి. ఇప్పుడు ఇలా కాలింది కదా. ఇప్పుడు దోశ అనేది తిప్పి వేసుకున్నాము. చూసారు కదా, దోశ మంచి కలర్లో ఉంది, గోల్డ్ కలర్లో చాలా బాగా వస్తాయి దోశలు కూడా. సిమ్లో పెట్టే చేసుకోవాలి. తిప్పి వేసినా కూడా సిమ్లో పెట్టి వేసుకోవాలి. అటు ఇటు 2 పక్కల కాల్చుకున్నామంటే మంచిగా మెత్తని దూది లాంటి దోశలు అయితే రెడీ అయిపోయినట్టే. మళ్ళీ వేసుకున్నాము. ఇందులోకి నేనైతే కొబ్బరి చట్నీ చేశానండి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని మళ్ళీ తిప్పి వేసుకున్నాము. చూసారు కదా, ఎంత సింపుల్గా మెత్తని దూది లాంటి దోశలు అయితే చేయొచ్చు. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.